2009లో 5 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడడానికి శ్రీలంక టీం ఇండియాకి వచ్చింది. 4వ మ్యాచ్లో శ్రీలంక 316 పరుగులు చేసి ఇండియాకి పెద్ద టార్గెట్టే ఇచ్చింది. ఓపెనర్లైన సచిన్, సెహ్వాగ్లు పెద్ద స్కోర్ చేయలేకపోయారు. భారత్ జట్టు 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 23 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్పుడు గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్కి దిగి 214 బాల్స్లో 224 పరుగులు చేసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ పార్ట్నర్షిప్లో విరాట్ కోహ్లీ తన మొట్టమొదటి సెంచరీ చేసి అవుట్ అవగా, గౌతమ్ గంభీర్ 137 బాల్స్లో 150 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. చివరి వరకు ఎంతో ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ ఒక బౌండరీతో మ్యాచ్ని ముగించి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే అసలైన విశేషం ఈ మ్యాచ్ తర్వాత జరిగింది. రవిశాస్త్రి గౌతమ్ గంభీర్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా అనౌన్స్ చేశాడు. వెంటనే గౌతమ్ గంభీర్ కలగజేసుకొని, నేను ఈ అవార్డుని విరాట్ కోహ్లీకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. విరాట్ కోహ్లీకి అదే మొట్టమొదటి సెంచరీ. అప్పుడు వెంటనే రవిశాస్త్రి, అవునా, సరే, అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ కార్బన్ మొబైల్స్ చైర్మన్ నుంచి ₹1,00,000 చెక్కుని, ఒక కార్బన్ మొబైల్ సెట్ని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అందుకుంటాడు అని ప్రకటించాడు. అలా గౌతమ్ గంభీర్ నిస్వార్థంగా ప్రవర్తించి విరాట్ కోహ్లీని ఎంకరేజ్ చేశాడు. ఇటువంటి ఇన్సిడెంట్స్ మన క్రికెట్ స్టార్స్ ఒకరినొకరు ఎంత బాగా ఎంకరేజ్ చేసుకుంటారో మనకు తెలియజేస్తాయి. మన ఇండియన్ క్రికెట్ స్టార్స్ యొక్క నిజమైన టీమ్ స్పిరిట్ ని మనకు తెలియజేస్తాయి. కూడోస్ టు గౌతమ్ గంభీర్. సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్ వంటి సెల్ఫ్లెస్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ కెరీర్ ని ఎంతో ప్రభావితం చేశారని చెప్పొచ్చు. కోహ్లీ వాజ్ లక్కీ టు బి మెంటర్డ్ బై దెమ్.